ఆధ్యాత్మిక స్నేహవృక్షనున్న అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్య బైబిల్ వాక్యము మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతామారు. ఎలియాజరు ఫినెహాసును కనెను, ఫినెహాసు అబీషువను కనెను, అబీషువ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను, ఉజ్జీ జరహ్యాను కనెను, జరహ్య మెరాయోతును కనెను, మెరాయోతు అమర్యాను కనెను, అమర్య అహీటూబును కనెను, అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను, అహిమయస్సు అజర్యాను కనెను, అజర్య యెహోనానును కనెను, యెహోనాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించిన వాడు. అజర్య అమర్యాను కనెను, అమర్య అహీటూబును కనెను, అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను, షల్లూము హిల్కియాను కనెను, హిల్కియా అజర్యాను కనెను, అజర్య శెరాయాను కనెను, శెరాయ యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని యెరూషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. మెరారి కుమారులు మహాలి, మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని, లిబ్ని కుమారుడు యాహాతు, యాహాతు కుమారుడు జిమ్మా, జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జరహు, జరహు కుమారుడు యయాతిరయి. కహాతు కుమారులో ఒకడు అమ్మినాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఉరియేలు, ఉరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు. ఎల్కానా కుమారులు అమాసై, అహీమోతు. ఎల్కానా కుమారులో ఒకడు జోఫై, జోఫై కుమారుడు నాహాతు, నాహాతు కుమారుడు ఎలియాబు, ఎలియాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నీయు, అబియాయు. మెరారి కుమారులో ఒకడు మహాలి, మహాలి కుమారుడు లిబ్ని, లిబ్ని కుమారుడు షిమి, షిమి కుమారుడు ఉజ్జా, ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అసాయ. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఏలీయేలునకు పుట్టెను, ఏలీయేలు తోహునకు పుట్టెను, తోయాహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహాతునకు పుట్టెను, మహాతు అమాసైకి పుట్టెను, అమాసై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్య జఫన్యాకు పుట్టెను, జఫన్య తాహాతునకు పుట్టెను, తాహాతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరాహునకు పుట్టెను, కోరాహు ఇస్హారునకు పుట్టెను, ఇస్సహారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుని ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలుచువాడు. ఈ ఆసాపు బెరకియా కుమారుడు, బెరకియా షిమ్యా కుమారుడు, షిమ్యా మికాయేలు కుమారుడు, మికాయేలు బయసేయ కుమారుడు, బయసేయ మల్కియా కుమారుడు, మల్కియా యత్ని కుమారుడు, యత్ని జరహు కుమారుడు, జరహు అదాయ కుమారుడు, అదాయ యాతాను కుమారుడు, యాతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమి కుమారుడు, షిమి యాహాతు కుమారుడు, యాహాతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. మెరారీయులు ఎడమ ప్రక్కన నిలిచేవారు. వారిలో ఏతాను కీషి కుమారుడు, కీషి అబ్ది కుమారుడు, అబ్ది మల్లూకు కుమారుడు, మల్లూకు హషబ్య కుమారుడు, హషబ్య అమజ్య కుమారుడు, అమజ్య హిల్కియా కుమారుడు, హిల్కియా అంజీ కుమారుడు, అంజీ బాని కుమారుడు, బాని షామేరు కుమారుడు, షామేరు మహాలి కుమారుడు, మహాలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిర
స్థలములో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠం మీదను ధూపపీఠము మీదను ధూపం వేయుచు అతి పరిశుద్ధ స్థలపు పని అంతటిని జరుపుచుండవలననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుచుండవలననియు వారికి నిర్ణయమాయెను. అహరోను కుమారులో ఎలియాజరును ఒకడుండెను. వీని కుమారుడు ఫినెహాసు. ఫినెహాసు కుమారుడు అబీషువ. అబీషువ కుమారుడు బుక్కి. బుక్కి కుమారుడు ఉజ్జి. ఉజ్జి కుమారుడు జరహ్య. జరహ్య కుమారుడు మెరాయోతు. మెరాయోతు కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు. అహీటూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అహిమయస్సు. అహరోను సంతతి వారు కహాతీయులు వంతువారు. వారి కుటుంబముల పొలిమేరల్లో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి. యూదా దేశంలోని హెబ్రోను దాని చుట్టూనున్న ఉపగ్రామములను వారికి అప్పగింపబడెను. అయితే ఆ పట్టణ పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయపట్నమైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, యత్తీరు, ఎష్టేమో దాని గ్రామములు, హీలోను దాని గ్రామములు, దేబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బెత్షెమెషు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్ర స్థానములోని గెబా దాని గ్రామములు, అల్లేమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ 13. కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిం గోత్రస్థానంలో నుండి, దాను అర్ధగోత్ర స్థానంలో నుండి, మనష్షే అర్ధగోత్ర స్థానంలో నుండి చీటీ చేత 10 పట్టణములు ఇయ్యబడును. గెర్షోను సంతతి వారికి వారి వంశములు చొప్పున ఇస్సాకారు గోత్రస్థానంలో నుండి, ఆషేరు గోత్రస్థానంలో నుండి, నఫ్తాలి గోత్రస్థానంలో నుండి, బాషాను నందుండు మనష్షే గోత్రస్థానంలో నుండి 13 పట్టణములు ఇయ్యబడెను. మెరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్రస్థానంలో నుండి, గాదు గోత్రస్థానంలో నుండి, జబులూను గోత్రస్థానంలో నుండి చీటీ చేత 12 పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటీ వేసి యూదావారి గోత్రస్థానంలో నుండి, షిమ్యోనీయుల గోత్రస్థానంలో నుండి, బెన్యామీనీయుల గోత్రస్థానంలో నుండి పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహాతీయుల్లో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగి ఉండెను. ఆశ్రయ పట్టణములను ఎఫ్రాయిము పర్వతంలోని షెకెమును దాని గ్రామములను, గేజెరును దాని గ్రామములను, యక్మయామును దాని గ్రామములను, బేత్‌హోరోనును దాని గ్రామములను, అయ్యాలోనును దాని గ్రామములను, గత్రిమ్మోనును దాని గ్రామములను వారికి ఇయ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండి ఆనేరును దాని గ్రామములను, బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి. మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్ర వంశస్థానంలో నుండి బాషాను నందలి గోలాను దాని గ్రామములు, అస్తారోతు దాని గ్రామములు, ఇస్సాకారు గోత్రస్థానంలో నుండి కేదేషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, ఆషేరు గోత్రస్థానంలో నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు, రేహోబు దాని గ్రామములు, నఫ్తాలి గోత్రస్థానంలో నుండి గలిలయలోనున్న కేదేషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మెరారీయుల్లో శేషించిన వారికి జెబూలూను గోత్రస్థానంలో నుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, ఎరుకోకు ఆవల యోర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానంలో నుండి అరణ్యములోని బేసేరు దాని గ్రామములు, జాయు దాని గ్రామములు, కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్రస్థానంలో నుండి గిలాదు అందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, హెబ్షోను దాని గ్రామములు, యాజేరు దాని గ్రామములు ఇయ్యబడెను. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.